తెలంగాణలో ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం నాగార్జున సాగర్. ఇక్కడ పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ఒడ్డున చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది బుద్ధవనం. ఇది కేవలం ఒక పర్యాటక స్థలం మాత్రమే కాదు, శాంతికి, జ్ఞానానికి, శిల్పకళలకు ప్రతిరూపం. 274 ఎకరాల విస్తీర్ణంలో పరుచుకున్న ఈ బౌద్ధ క్షేత్రం సందర్శకులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ప్రపంచ దేశాల అంతర్జాతీయ బౌద్ధ ఖ్యాతిని ప్రతిబింబించేలా తెలంగాణలో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో 60 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ అద్భుత కట్టడం 2022లో ప్రారంభమైంది. చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇటలీ, పాకిస్తాన్, శ్రీలంక, భారత్ లాంటి 8 దేశాల సారథ్యంలో నాగార్జున సాగర్లో 2004 నుండి 2022 వరకు 5 భాగాలుగా ఈ నిర్మాణం చేపట్టారు. సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారాడు అనే అన్ని అంశాలను కళ్ళకు కట్టినట్లుగా బుద్ధవనంలో అన్ని దేశాల బౌద్ధ నిర్మాణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక బుద్ధవనంలోని మరో ముఖ్యమైన భాగం జాతకవనం. ఇది బుద్ధుని పూర్వజన్మల కథలను తెలిపే అద్భుతమైన శిల్పాలతో నిండి ఉంటుంది. ఒక్కో శిల్పం ఒక్కో కథను మన కళ్ళ ముందు ఉంచుతుంది. బుద్ధుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు చేసిన త్యాగాలు, చూపిన కరుణ, ధర్మం వంటి విషయాలను ఈ శిల్పాలు మనకు తెలియజేస్తాయి. ఈ శిల్పాలను చూస్తుంటే ఆనాటి కథలు మనసులో మెదులుతాయి. ఇవే కాకుండా బుద్ధవనంలో ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేక మందిరాలు, బౌద్ధ సన్యాసుల కోసం ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఆచార్య నాగార్జునుని భారీ విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. చుట్టూ పచ్చని తోటలు, ఆహ్లాదకరమైన నీటి కొలనులు ఈ ప్రదేశానికి మరింత అందాన్నిస్తాయి. ఇక్కడ సేద తీరుతుంటే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. బుద్ధవనానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఎంతో ఉంది. నాగార్జున కొండ ప్రాంతం ఒకప్పుడు గొప్ప బౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది. బుద్ధవన
బుద్ధవనం యొక్క గొప్పతనాన్ని గుర్తించిన ఎందరో ప్రముఖులు ఈ ప్రదేశాన్ని సందర్శించారు. వారి సందర్శనలు ఈ క్షేత్రానికి మరింత ప్రాముఖ్యతను తెచ్చిపెట్టాయి. ఇది కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, చారిత్రక సంపదగా విరజిల్లుతోంది. నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికతల కలయిక. ఇది తెలంగాణ గర్వించదగ్గ ప్రదేశాలలో ఒకటి. శాంతిని కోరుకునే వారికి, చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి ఇది ఒక తప్పక చూడవలసిన ప్రదేశం. ఒక్కసారి ఇక్కడికి వస్తే ఆ ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన శిల్పాలు మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. ప్రపంచ సుందరిమణులు ఒక్కచోట చేరితే ఆ వైభవం ఎలా ఉంటుందో ఊహించగలరా? అలాంటి అద్భుత దృశ్యానికి తెలంగాణ వేదికైంది. హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ దేశాల సుందరిమణులు తమ అందంతో, ఆకర్షణతో ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ తారలంతా చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక శోభకు నిలయమైన నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. వారి రాకతో సాగర్ ప్రాంతం సరికొత్త కాంతులీనుతోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇక పర్యాటక శాఖ సర్వం సిద్ధం చేసింది. బుద్ధవనం విద్యుత్ దీపాల వెలుగుల్లో మరింత శోభాయమానంగా మారింది. నల్గొండ జిల్లాలో నేడు ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణను నిలిపేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధవనం యొక్క చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇక సుందరీమణులు సేద తీరేందుకు నాగార్జున సాగర్లోని విజయ విహార్ అతిథి గృహం సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో ముస్తాబైంది. విద్యుత్ దీపాల కాంతిలో సర్వం మెరిసిపోతుంది. ఇక అద్భుత కళారూపాలు ఆహ్వానిస్తున్నాయి. కర్టెన్స్, కుర్చీలు, టేబుల్స్ అన్నీ వారి సౌకర్యానికి తగ్గట్టుగా సిద్ధమయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సంజయ్ దీనిపై మరిన్ని వివరాలు అందిస్తారు. సంజయ్, చెప్పండి, బౌద్ధవనం ప్రత్యేకతలు ఏంటి? ఇంత చరిత్ర ఉన్న బౌద్ధవనం ఇంత దగ్గరగా ఉంది హైదరాబాద్కి, కానీ ఎక్కువ మందికి అసలు ఇది ఉందని తెలియకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడిప్పుడే ఈ బుద్ధవనం ఉన్నదనేది తెలుస్తుంది, అసలు రీజన్స్ ఏంటి? సంజయ్ సంజయ్ సంబంధించిన అన్ని. హలో సంజయ్ చెప్పండి. సంజయ్ చెప్పండి. అయితే
అయితే సుష్మా ఏదైతే దాదాపు 110 దేశాలకు సంబంధించిన అందగత్తెలు మిస్ వరల్డ్ పాల్గొంటుండగా, ఆసియా దేశాల నుంచి వచ్చిన వారు మాత్రం బుద్ధ వనం సందర్శనకు మాత్రం వెళ్ళడం జరిగింది. ప్రధానంగా వీరందరూ కూడా బౌద్ధ మతంపై విశ్వాసం, బుద్ధుని చరిత్ర తెలుసుకోవాలనే ఉద్దేశంతోని దాదాపు 30 దేశాలకు సంబంధించిన మిస్ వరల్డ్ కంటెస్ట్‌దారులందరూ కూడా బౌద్ధ థీమ్ పార్క్ స్తూపం దగ్గరకు వెళ్లి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రత్యేకించి ఆయా దేశాల ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అయితే మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరిన వారు నల్గొండ జిల్లా మీదుగా చింతపల్లి సమీపంలో అతిథి గృహం వద్ద కొద్దిసేపు ఆగిన తర్వాత అక్కడ నుండి విజయ విహార్‌లో కొంచెం విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ నుండి ఏదైతే స్థానిక కళాకారుల ఏదైతే వారి స్వాగతాల మధ్య సాంప్రదాయ నృత్యంతో పాటు అక్కడ నుండి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం అక్కడ నుండి ఏదైతే బౌద్ధవనం దగ్గరికి చేరుకున్నారు. ప్రధానంగా బౌద్ధవనం చూసామనంటే బుద్ధుని ప్రియ శిష్యుడైన ఆచార్యుడు నాగార్జునుడు నడిన నదీ తీరంగా ఆ బౌద్ధవనం నిర్మించడం అయింది. నాగార్జున జల సమీపంలో 274 ఎకరాల్లో ఈ బుద్ధవనం ఉంది. అయితే ఇది ఇప్పటికే బౌద్ధ థీమ్ పార్క్ గా అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ బుద్ధుని జీవితం, బుద్ధవనం, బౌద్ధ థీమ్ పార్క్ గా అభివృద్ధి చేయడం ద్వారా ఆయన బోధనలు, బౌద్ధ కళకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలన్నిటి కూడా ఇక్కడ ఇప్పుడు వచ్చే మిస్ వరల్డ్ కంటెస్ట్‌దారులకు అందరూ కూడా ఇక్కడ వారికి వివరించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి అప్పటికే వారందరికి కూడా దీనికి సంబంధించిన ప్రత్యేకతను వివరించేందుకు కూడా 25 మంది బౌద్ధ సన్యాసులను కూడా ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వారందరూ కూడా ఇక్కడ చేరుకున్న తర్వాతకి అక్కడ వారి వారి ఏ మతాచారాల ప్రకారం వారి ఆచారాల ప్రకారం వారి బౌద్ధంలో ప్రార్థనలు చేసిన అనంతరం వారందరినీ కూడా వాటి ప్రాశస్త్య బౌద్ధవనం ప్రాశస్తిని, బౌద్ధుని జీవితానికి సంబంధించిన ప్రాశస్తిని కూడా అక్కడ వివరించిన అనంతరం అక్కడి నుంచి వారు తిరిగి ప్రయాణం అవుతున్నారు. అయితే వీరు ఏదైతే బౌద్ధవనానికి వెళ్ళటానికి ముందే వీరందరూ కూడా తెలంగాణకు సంబంధించిన సాంప్రదాయాలకు సంబంధించిన ఏది నృత్యాలు కావచ్చు వారందరితో స్వాగతం పలకడం జరిగింది. ఆ దారి మధ్యలో కూడా కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న సమయంలో కూడా వారందరూ తెలంగాణ సాంప్రదాయమైన పళ్ళు, ఫలాలు వంటివి కూడా స్వీకరించడం జరిగింది. అయితే ఈ సందర్భంగానే తెలంగాణలో తాటి ముంజలు, అదే విధంగా కళ్ళు నుంచి వచ్చే నీరా వంటివి కూడా అవి సేవించడంతో పాటు అవి బాగా రుచిగా ఉన్నాయంటూ కూడా వారందరూ పేర్కొనడం జరిగింది. అయితే ఈ మొత్తానికి ఇక్కడ నుండి హైదరాబాద్ వచ్చిన ఏదైతే అందాల భామలందరూ కూడా తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలు కావచ్చు, అదే విధంగా ప్రాచిష్టం చెందిన ప్రాచీన కట్టడాలన్నిటిని కూడా సందర్శించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర కళలను, అదే విధంగా పురాతన కళలను వాటన్నిటి కూడా ఆ దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా వారందరినీ కూడా అక్కడికి ఆయా ప్రాంతాలకు తరలించి వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా వారిని అందరినీ కూడా ఇటువంటి ఏదైతే పర్యాటక ప్రాంతాలను చూపించడం ద్వారా హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చూపించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుష్మా, అయితే సంజయ్, ఈ సుందరిమణులతో హైదరాబాద్ లో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తామని కూడా ప్రకటించడం జరిగింది గవర్నమెంట్. దీనికి సంబంధించి స్కెడ్యూల్ ఏంటి? అయితే ఈ రోజు ఏదైతే బౌద్ధ బుద్ధులను సందర్శించారో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఏదైతే దాదాపు 30 దేశాలకు సంబంధించిన అందాల భామలందరూ కూడా బౌద్ధ వనంలో అయితే ఆసియా దేశాల వారు కాబట్టి బౌద్ధ వనంకి వెళ్ళి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. అయితే 110 దేశాలకు సంబంధించిన వారందరూ కూడా రేపు ఏదైతే హైదరాబాద్ లో నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఏదైతే ఏది హెరిటేజ్ కి సంబంధించి వాక్ ని ఒకటి చేద్దామని అనుకుంటున్నారో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. మిస్ వరల్డ్ 2025 హెరిటేజ్ వాక్ అని ప్రత్యేకంగా ఒక వాక్ ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాక్ చార్మినార్లో జరగనుంది. ఇందుకోసం పర్యాటక శాఖ సంచాలకులు అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా వీటికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లను కూడా కమిషనర్ సివి ఆనంద్ కూడా ఇప్పటికే దాదాపు 3,000 మందితో ఆ భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే దాదాపు హైదరాబాద్ లోని 14 ప్రాంతాల్లో వీళ్ళు సందర్శించాల్సి ఉంటుంది. అయితే ఆ 14 ప్రాంతాలలో రేపు ఏదైతే జరగబోతుందో హెరిటేజ్ వాక్ అది ప్రతిష్టాత్మకంగా ఉండటంతో దానికి సంబంధించిన అన్ని భద్రత కావచ్చు, లేకుంటే మనకు సంబంధించిన వారసత్వ ఆనవాళ్ళన్నింటిని కూడా వారికి చూపించే విధంగా అది కానీ ప్రపంచానికి ఈ సాంప్రదాయాన్ని మన తెలంగాణ యొక్క సంస్కృతిని తెలుగు చెప్పే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుష్మా.
అయితే సంజయ్, అంటే యుద్ధం వాతావరణం ఉంది ఇండియాలో కాబట్టి వీళ్ళకి సంబంధించి బయటకు ఎక్కువగా విజిట్స్ అన్నీ కూడా ఉండవు. ఎక్కువగా ఇండోర్‌లోనే విజిట్స్ ఉంటాయి. వీరిని ఎక్కువగా భద్రతా ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి కాబట్టి ఇలాంటి హడావిడి ఏమీ లేకుండా చూడాలని చెప్పి ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. కానీ ఇప్పుడు అయితే వారిని ఆ! చెప్పండి. సుష్మా, ఏదైతే వాస్తవానికి ఈ నెల వరకు ఇది వరల్డ్ కాంటెస్ట్ జరగనున్న నేపథ్యంలో వారికి సంబంధించిన ఆయా దేశాలకు సంబంధించిన వారి వాతావరణ అనుకూలంగా ఉండే విధంగానే, అదే విధంగా ఆయా దేశాలకు సంబంధించిన సాంప్రదాయాలను, ఆయా దేశాలకు సంబంధించిన వాతావరణానికి తగ్గట్టుగానే వారందరికీ కూడా అన్ని కట్టుదిట్టమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే కాకుండా భద్రత విషయంలో కూడా, ఎందుకంటే ఇండో పాక్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అంతేకాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా ఎటువంటి ఆ మన దేశం పైన కావచ్చు, రాష్ట్రం పైన కావచ్చు, ఎటువంటి ఒక ఆ ప్రతిచర్య అంటే ప్రతికూల వ్యాఖ్యలు రాకుండా ఉండేందుకు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అంతేకాకుండా కేంద్రంతో పాటు రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఏది పరిస్థితిని సమీక్షిస్తూ వీరికి సంబంధించిన భద్రత కావచ్చు, వారికి సంబంధించిన అన్ని సదుపాయాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు, అంతేకాకుండా ఒక దీనికోసం ప్రత్యేకంగా ఒక మంత్రి వర్గాన్ని, ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంబంధించిన ప్రత్యేకంగా ఏది బడ్జెట్ ను కూడా కేటాయించడం ద్వారా వారికి భద్రతను కూడా ఏర్పాటు జరిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో పర్యటించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా బుద్ధవనంతో పాటు లార్డ్ బజార్, చౌమల్లా ప్యాలెస్, రామప్ప గుడి, యాదగిరిగుట్ట, పోచంపల్లి, ఏఐజీ హాస్పిటల్, పిల్లలమర్రి, రామోజీ ఫిలిం సిటీ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఉప్పల్ స్టేడియం, శిల్పారామం అంటూ తదితర ప్రాంతాలన్నిటి కూడా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వారికి అందరికి చూపించడంతో పాటు మన సంస్కృతిని, అది కాకుండా మన వారసత్వ సంపదలను కూడా ప్రపంచానికి వెలికి చూసే విధంగానే అన్ని ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా భద్రత విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వారికి కట్టుదిట్టమైన భద్రతతో వారందరినీ కూడా అన్ని పర్యాటక ప్రాంతాలకు తిప్పుతూ వారందరూ, అదే కాకుండా పోటీలు జరిగే ప్రాంతంలో కూడా దాదాపు 5,000 మందితో పోటీ జరిగే ప్రాంతాలను భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అందాల భామలు ప్రపంచానికి మన వారసత్వాన్ని, మన ప్రాచీన కళలన్నిటిని కూడా ప్రపంచానికి తెలియజేసే విధంగా వారికి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ప్రత్యేకంగా వారికి అన్ని ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైందని చెప్పొచ్చు. అయితే సంజయ్, అసలు హైదరాబాద్ లో ఈ ప్రపంచ అందాల పోటీలు నిర్వహించడంలో హైదరాబాద్ కి చేకూరే ప్రయోజనం ఏంటి? ఇంటర్నేషనల్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ప్రయోజనాలు ఉంటాయంటారా? తప్పకుండా. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ప్రాచీన వారసత్వ సంపదలకు నిలయంగా ఉన్నది. ఒక కేవలం ఆలయాలు లేకుంటేనేమో మన కళల గురించే కాకుండా, మన ఆచారాల గురించే కాకుండా, తెలంగాణ ప్రాంతమే కాకుండా మన దేశ సంస్కృతి మొత్తం కూడా మన ఏది ఆహార అలవాట్లు కావచ్చు, గ్రామీణ నేపథ్యం కావచ్చు, అదేవిధంగా మన దేశానికి సంబంధించిన ప్రతిదీ కూడా తెలంగాణ నుండి మొదలయ్యే నుండి దేశం మొత్తానికి సంబంధించిన సాంప్రదాయాలన్నిటిని కూడా ఇక్కడి నుండే ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన అందాల భామలకు పరిచయం చేయడంతో పాటు వారి ద్వారా ప్రపంచానికి మన భారతదేశం యొక్క ఔన్నతిని, మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకి తెలియజెప్పే విధంగానే ఈ అందాల పోటీలు ఉండాలని అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని దేశాలు కాకుండా 110 దేశాల నుంచి దాదాపు 110 మంది అందగత్తెలు, అందాల భామలు ఇక్కడికి రావటం, అంతేకాకుండా ప్రపంచం దృష్టి హైదరాబాద్ మీద పట్టడం. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ సిటీస్ లో ఒక సిటీగా కూడా నమోదై ఉన్నది. తద్వారా ఈ హైదరాబాద్ సిటీ ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని అందాల భావాల రూపంలో ప్రపంచానికి చూపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం ద్వారా భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అది విజయం సాధించింది అని అనుకోవచ్చు. అయితే ఇంకా కొద్ది రోజుల్లో ఫైనల్ పోటీలు జరిగే సమయం వరకు కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరికొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు అందాల భామగా ఎంపిక అవుతారనే విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాలంటే కొద్ది వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చూపించడంలో మాత్రం ఈ అందాల వేదిక కంపల్సరీగా మనకి ఒక సానుకూలంగా మారుతుందని అనుకోవచ్చు. అయితే సంజయ్,
అంటే ఇదివరకు ఒక 2 రోజుల క్రితం అయితే ఈ సుందరీమణులు విజిట్ చేసే ప్రాంతాల స్కెడ్యూల్స్‌లో కొంచెం మార్పులు చేయడం జరిగింది. అంటే ఉదాహరణకి ఈ ప్యాలెస్‌లో డిన్నర్ లాంటివి క్యాన్సెల్ చేశారు. ఇప్పుడు యథావిధిగా ఉంటుందా వారి స్కెడ్యూల్? యాక్చువల్లీ భద్రత దృష్ట్యా అదే కాకుండా ఇండో పాకిస్తాన్ వార్ విద్యుత్తుల దృష్ట్యా తప్పనిసరిగా వారికంటూ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఈ అందాల భామలు కావచ్చు, లేకుంటేనేమో వారు ప్రవేశించే వారు తిరిగే ప్రాంతాలన్నిటిలో కావచ్చు. తప్పనిసరిగా ఒక ప్రత్యేక ఏర్పాట్లతో పాటు భద్రత విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతమంది నగరంలో ఏ ప్రాంతాలకు వెళ్తున్నా ఆ ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలు ఉంటాయి. వాటికి అంతేకాకుండా పౌరులందరికీ కూడా సామాన్య ప్రజానికి గాని కూడా కొన్ని సూచనలతో ఓ వారందరినీ కూడా తీసుకుపోవటం. అదే కాకుండా ఆయా ప్రాంతాల్లో వారు చేస్తున్న యాక్టివిటీస్ అన్నిటి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండటం అనేది ఒక సవాలుతో కూడుకున్న విషయం కావటంతో తప్పనిసరిగా కొన్ని ఆంక్షలతో మాత్రం తప్పనిసరిగా ఈ సందర్భంగా నగర కమిషనర్‌తో పాటు ఏ ప్రాంతంలో వెళ్తున్నారో ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేక ఏదైతే దీనికి భద్రతకు సంబంధించింది ప్రత్యేక టీమ్‌ని, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారో వారందరూ కూడా ఈ విషయంలో నిమగ్నమై ఉంటారు. అంతేకాకుండా ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఇటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగా జరిగే పోటీలకు సంబంధించిన అంశం కాబట్టి తప్పనిసరిగా వారి జవాబుదారితనం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు అదే కాకుండా భద్రత విషయంలో కావచ్చు, వారికి సదుపాయాల విషయంలో కావచ్చు, అంతేకాకుండా ఆహ్, ఏదైతే పోటీలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా వాటిలో మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం ఒక స్పష్టమైన ఒక వేలో వెళ్తుందని రైట్. చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వారికందరికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓకే. ముందస్తుగానే సూచనలతో వారందరినీ కూడా మన రాష్ట్రంలో నలుమూలలో తిప్పే ప్రయత్నంలో మాత్రం ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సంజయ్. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సుందరీమణుల రాక కోసం అధికారులు అడుగడుగునా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. వారి ప్రయాణ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చింతపల్లి సమీపంలోని వెల్లంకి ఫుడ్స్ గెస్ట్ హౌస్ లో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, దేవరకొండ అడిషనల్ ఎస్పీ మోనికా స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బయలుదేరనున్న ఈ అందాల తారలు వెల్లంకి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4:30కు నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ చేరుకుంటారు. సాయంత్రం విజయ్ విహార్ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఫోటో సెషన్ ఉంటుంది. అనంతరం ప్రపంచ సుందరీమణుల కాన్వాయ్ బుద్ధవనం వైపు కదులుతోంది. మన సంస్కృతి కళా వైభవాన్ని చాటేలా 24 మంది లంబాడా కళాకారులు ప్రత్యేక నృత్య ప్రదర్శనతో వారికి ఘన స్వాగతం పలుకుతారు. మహాస్తూపం వద్ద ఈ అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. మరోవైపు బుద్ధ చరిత్రపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రత్యేక ప్రదర్శనను ప్రపంచ సుందరీమణులు తిలకిస్తారు. ప్రపంచ సుందరీమణుల బుద్ధవనం సందర్శన తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అంతర్జాతీయ వేదికపై మన సంస్కృతిని, వారసత్వాన్ని చాటి చెప్పేందుకు ఇదొక గొప్ప అవకాశం. ఈ అద్భుత ఘట్టం సాగర్ ప్రాంతానికి మరింత గుర్తింపు తెస్తుందని ఆశిద్దాం.